ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు పోలీసులు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల కస్టడీ పిటిషన్పై రాధాకిషన్ రావుకు వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది కోర్టు. దీంతో పిటిషన్పై కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు రాధాకిషన్ తరపు న్యాయవాది. కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టులో మధ్యాహ్నం విచారణ జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. 10 డేస్ పాటు అతన్ని మాకు కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఈరోజు 10:30కి నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. సో దీనిపైన విచారణ చేసిన నాంపల్లి కోర్టు ఇటు రాధాకిషన్ రావుకు వ్యక్తిగతంగా నోటీసులు అందించారు. సో దీనిపైన పోలీసు వేసిన కస్టడీ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాధాకిషన్ రావుకు సంబంధించిన అడ్వకేటు మధ్యాహ్నం వరకు మేము ఈరోజు దీనిపైన కస్టడీ పిటిషన్ పైన మేము కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడంతో ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇతని కస్టడీ పిటిషన్ పైన మేము దీనిపైన విచారణ చేసి కస్టడీకి ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎన్ని రోజుల పాటు ఇవ్వాలి అనే అంశాలపైన విచారణ చేస్తామంటూ కూడా నాంపల్లి కోర్టు తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 పోలీసులు అరెస్ట్ కాగా దానిలో ఇప్పటికే ప్రణీత్ రావును 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు, విచారించారు. సో అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి రాధాకిషన్ రావుతో పాటు తిరుపతన్న భుజంగరావులను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి తిరుపతన్న భుజంగరావులు వీళ్ళిద్దరూ ఏఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, వీళ్ళిద్దరు కస్టడీ విచారణ కొనసాగుతుంది. సో ఇప్పటికే వీళ్ళు ముగ్గురి కస్టడీ విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. చాలామంది పోలీసు ఆఫీసర్లు కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయినట్టు బయటకు వచ్చింది. అలాగే ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే అంశాలు కూడా కొంతవరకు బయటకు వచ్చాయి. సో అలాగే రాధాకిషన్ రావును కూడా కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే ఇతనికి సపోర్ట్ చేసింది ఎవరు, ఇతనికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఇతను ప్రణీత్ రావుకు కొంతమంది ఫోన్ నంబర్లు ఇచ్చి ఎందుకు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారు అనే అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులోనే రాధాకిషన్ రావును అరెస్ట్ చేసినా కూడా అతను గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో అప్పుడున్న అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన డబ్బులను హైదరాబాద్ నుంచి వివిధ నియోజకవర్గాలకు కూడా తరలించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అప్పుడు టాస్క్ ఫోర్సు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంటుంది, డబ్బులు ఎక్కడ కూడా తరలిస్తే పోలీసులు పట్టుకునే అవకాశం ఉంటుంది, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, ఎస్ఎస్టీ సర్వీలియన్స్ టీమ్స్ ఉంటాయి. సో వీటన్నిటి కంటకు పడకుండా వెళ్ళాలంటే టాస్క్ ఫోర్స్ పోలీసుల వెహికల్స్లోనే డబ్బులు తీసుకెళ్తే ఎక్కడా కూడా కంటపడవని అప్పుడు రాధాకిషన్ రావు ఆదేశాలతోటి కొంతమంది టాస్క్ ఫోర్స్లో పనిచేసిన రాధాకిషన్ రావు కింద పనిచేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 12 వెహికల్స్లో హైదరాబాద్ నుంచి వివిధ నియోజకవర్గాలకు డబ్బులు తరలించారు, అక్రమంగా తరలించారు. అది ఎన్నికల మోడ్ ఆఫ్ కోడ్ కండక్ట్ను కూడా వైలేట్ చేసినట్లు అవుతుంది. సో అప్పటి అధికార పార్టీ నాయకులకు ఇతను సపోర్ట్ చేశారంటూ కూడా పోలీసులు గుర్తించారు. సో ఇతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇతను ఎవరెవరి డబ్బులను హైదరాబాద్ నుంచి ఏ నియోజకవర్గాలకు తరలించాడు, ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇతను హెల్ప్ చేశాడు, సో ఇతనితో పాటు ఇతనికి సహకరించింది ఎవరు, డబ్బులు తరలించాలని ఇతనికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, అలాగే ఇతని టీంలో ఎవరెవరు ఇతనికి సహాయపడ్డారు, అలాగే ఎవరు హైదరాబాద్ నుంచి వివిధ నియోజకవర్గాలకు ఏ వెహికల్స్లో డబ్బులు తరలించారు, అలాగే ఇతనికి ఆ చెక్ పోస్టుల దగ్గర ఎవరైనా సపోర్ట్ చేశారా ఏంటి అనే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే రాధాకిషన్ రావు అప్పట్లో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తూ బెదిరిస్తూ మా దగ్గర డబ్బులు లాక్కున్నారంటూ కూడా చాలామంది బయటకు వస్తున్నారు. అటు కూకట్పల్లికి చెందిన శరణ్ చౌదరి కానీ, అలాగే ఇటు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ కానీ, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ కానీ, వీళ్ళంతా కూడా అప్పట్లో మమ్మల్ని అక్రమంగా అర్ధరాత్రులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇటు బేగంపేటలో ఉన్న టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో పెట్టేసి మమ్మల్ని బెదిరించి అక్రమంగా మా దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారంటూ కూడా వీళ్ళంతా బయటకు వస్తున్నారు. సో సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు ఇంతకుముందుకే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాడు. అలాగే ఎమ్మెల్యే కొనుగోలు కేసు నిందితుడు కూడా అటు నందకుమార్ కూడా ఇప్పటికే డీజీపీ కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు వన్స్ ఇతను అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ బయటకు వస్తున్నారు కాబట్టి పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. అలాగే దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల పైన కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇట్లాంటివి ఎన్ని చేశాడు రాధాకిషన్ రావు, ఇతనితోటి ఎవరైనా చేయించారా, ఈయనే
చేశారా, అతని టీంలో ఎవరున్నారనే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో వన్స్ ఇతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత సో ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతను అటు ప్రణీత్ రావుకు చాలామంది ఇటు వ్యాపారవేత్తలు, రియల్టర్లు, అలాగే జ్యువెలరీ వ్యాపారులు, దీంతోపాటు హవాలా వ్యాపారుల నంబర్లు ఇచ్చి వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి అలాగే ట్రేస్ చేసి డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా ప్రణీత్ రావును ఆదేశించినట్టు పోలీసులు గుర్తించారు. సో అప్పుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎంతమందిని బెదిరించి డబ్బులు లాక్కున్నాడు అనే అన్ని అంశాలు కూడా, ఇట్లాంటి అంశాలు కూడా ఇతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. సో ఇదే అంశాలన్నిటి కూడా కోర్టుకు తెలిపారు. సో ఈ అంశాలన్నింటినీ వీళ్ళు తెలిపినప్పుడు దానికి కౌంటర్గా ఇటు రాధాకిషన్ రావు తరపు అడ్వకేట్ కూడా వాదించాలి కాబట్టి అతను కౌంటర్ దాఖలు చేయాలి కాబట్టి అతను ఆఫ్టర్నూన్ వరకు టైం అడిగారు. ఈరోజు లంచ్ తర్వాత ఇతని కస్టడీ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం ఉంది. సో వన్స్ విచారణ అయిపోయిన తర్వాత ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఎన్ని రోజుల పాటు ఇతన్ని కస్టడీకి ఇస్తుందనేది వేచి చూడాలి. శ్రవంత్.